తిరుపతిలో డిపిఓ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పోలీసుల టెక్నాలజీ బాగా ఉపయోగించుకోవాలని, ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ ఉండాలి అన్నారు చంద్రబాబు. తప్పు చేస్తే తప్పించుకోలేము అనే భయం ఉండాలని, తిరుపతిని నేరాలు లేని సిటీగా మార్చాలన్నారు ఏపీ ముఖ్యమంత్రి. రాజకీయ నాయకులు ఎంత పెద్దవారైనా వారి ఇంటికే నాయకుడు. సమాజంలోకి వస్తే ఎవరైనా చట్టానికి కట్టుబడి ఉండాల్సిందే అన్నారు చంద్రబాబు నాయుడు. నేను చాలాసార్లు చెప్పాను, టెక్నాలజీ బాగా ఉపయోగించండి. ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి, విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. దట్ ఈస్ ది డైరెక్షన్ ఐఎమ్ గివింగ్. ఎవడు తప్పు చేసినా తప్పించుకోలేమని భయం ఉంటే అందరూ కూడా కంట్రోల్లోకి వస్తారు. అల్టిమేట్గా తిరుపతిని నేరాలు లేని సిటీగా, ఒక ప్రశాంతమైన సిటీగా, ఆయన ఎంత గొప్ప నాయకుడైనా వాళ్ళ ఇంట్లో గొప్ప నాయకుడిగా ఉండమని కానీ బజార్లోకి వస్తే మాత్రం చట్టపరంగా ఆయన కూడా బాధ్యత కలిగిన పౌరుడే. నోరు బారేసుకోవడం, ఇష్టానుసారంగా చేయడం ఇవి చేస్తే మాత్రం గవర్నమెంట్ కూడా గట్టిగానే ఉంటాం, చట్టపరంగా గట్టిగా ఉంటాం. వాళ్ళ పని వాళ్ళు చేయమనండి, మనకేం అబ్జెక్షన్ లేదు. కానీ గట్టిగా రౌడీజం చేస్తే పెద్ద నాయకులు అయిపోతారంటే కరెక్ట్ కాదు.